హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బక్కబాబు లియో. అయితే ఈరోజు మీకు తెలుసో తెలియదో విజయ్ దేవరకొండది కొత్త మూవీ రౌడీ జనార్దన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ టీజర్ లాగా అనుకోవచ్చు, ట్రైలర్ లాగా లేదు యాక్చువల్గా అది, ఎందుకంటే షార్ట్దే. సో ఇప్పుడు మనము ఈ మూవీ గురించి మీకు తెలిసినట్టయితే ఓకే, తెలియకపోతే దాని డైరెక్టర్ వచ్చేసి మనకి రవి కిరణ్ కోలా అండ్ విజయ్ దేవరకొండ హీరో అండ్ కీర్తి సురేష్ హీరోయిన్. దీనికి మన దిల్ రాజు ఇంకా శిరీష్ ప్రొడ్యూసర్స్. సో ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ రియాక్షన్ అయితే ఇద్దాం. రియాక్షన్ ఇచ్చాక ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ ద ట్రైలర్. శ్రీమతి ప్రెజెన్స్ పండెడన్నాం తిని కుండెడ రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. మొత్తం బ్లడ్ 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 గురించే ఉంది ఇది. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్రైలేసి కలబడినాడు, కనబడ్డాడు నా లోపల. ఇది చూస్తుంటే కొంచెం ఎట్లుందంటే కింగ్డమ్ మూవీకి కొంచెం రిలవెంట్గా, కింగ్డమ్ తర్వాత ఒకవేళ అక్కడ అయితే ఎట్లుంటుంది అనేది చూపించినట్టు కనిపిస్తుంది. అక్కడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీలు. ఇట్లా అంటే కొన్ని కాపీ కొట్టినట్టు, అంటే కాపీ అని కాదు, జనరల్గా ఇప్పుడు ప్యారడైజ్ మూవీ కానీ, ముందు హిట్ 3 కానీ, కింగ్డమ్ కానీ బ్లడ్తో కూడుకొని తీసే మూవీస్ లాగా అనిపిస్తుంది. పట్నంలో ఇంటికో లంచ కొడుకునే రౌడీనని చెప్పు తిరుగుతాడు. ఈ వర్డ్ అయితే పక్క ప్యారడైజ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లా చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు, జనార్దన. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన. అది సంగతి. 1 ఇయర్కి ముందు టీజర్ రిలీజ్ చేసారు. మొత్తం మూవీ అయితే 2026 డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. చూసిన కాడికైతే నాకు అనిపించింది ట్రైలర్, ఆ టీజరు ఓకే ఓకే, మొత్తం అయితే మాస్ వైల్డ్, మొత్తం కొట్లాటల గురించి ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక చిన్న లాస్ట్కి చూపించారు చిన్నప్పటి నుంచి పరిచయమైన అమ్మాయి లవ్ అని చెప్పేసి కీర్తి సురేష్తోని. అవి 2 ఎమోషన్స్ అయితే చూపించారు ప్రజెంట్ చెప్పేదానికి. మ్యూజిక్ కూడా బాగానే ఉంది, అంటే ఏడో విన్నట్టుంది కానీ బాగా అనిపించింది బీజిఎం. సో చూడాలి దేవరకొండ ఈసారి అన్న ఇటు కొడతాడు, మరి ఏం చేస్తాడు. ఇక రౌడీ అనే అనుకున్న ట్యాగ్ని రౌడీ జనార్దన మూవీలాగా తీసారు. రౌడీ అనే బ్రాండ్ కూడా నాకుంది అని చెప్పేసి మూవీలో అయితే బ్రాండ్ వేసుకుండు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం మూవీ రిలీజ్ అయినాక మూవీ ఎట్లుంటుందో. మీరేమనుకుంటారు? మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో కామెంట్ చేయండి. This is me Bakababu Leo signing off.